శ్రీమన్మహాగణాధిపతయే నమః. సాయినాథ పరబ్రహ్మణే నమః. ప్రస్తుత కాలంలో ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఒక్కొక్క రాసుల వారికి 12 రాసులకి ఎటువంటి శుభాశుభ ఫలితాలు జరగబోతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని వివరంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ద్వాదశ రాశుల యొక్క సంచార ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో మేషరాశిలో 14వ తారీఖు నుండి ఈ నెల రవిగ్రహ సంచారము, అదేవిధంగా బుధుడు 30వ తారీఖు వరకు సంచరిస్తున్నాడు. 19వ తారీఖు నుంచి వృషభ రాశిలో శుక్రగ్రహ సంచారము, మిథునంలో గురు సంచారము, సింహరాశిలో కేతుగ్రహ సంచారము, కుంభరాశిలో రాహుగ్రహ సంచారము, అదేవిధంగా ఏప్రిల్ 2 నుంచి కుజగ్రహ సంచారం మీనరాశిలోను మరియు శని భగవతుని సంచారము జరుగుతూ ఉన్నాయి. ఇక ఒక్కొక్క రాశుల వారికి గ్రహ గమనాలను ఆధారం చేసుకుని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి. ఈ యొక్క మకర రాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే లగ్న ద్వితీయాధిపతి 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. అదేవిధంగా చతుర్థ లాభాధిపతితో కలిసి ఉండడం కారణంగా ముఖ్యమైన పనుల్లో కొంతకాలం వాయిదా వేయడం మంచిదని సత్యాన్ని తెలుసుకోవాలి. తోడపుట్టిన వారితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదు. ప్రత్యేకంగా తోడపుట్టిన వారికి మీరు ఇచ్చే సలహా మీకు ఎంతో ఉపయోగపడుతుంది, వారికి సహాయపడుతుంది. మీ నిర్ణయాలు ప్రస్తుత కాలంలో చాలా ధైర్యంతో కూడి ఉంటాయి. ఆకస్మిక పట్టుదల అధికమవుతుంది. విద్యార్థులకు పరీక్షల్లో ఉన్నతమైన మార్కులు సాధించేందుకు చక్కని అవకాశాలు లభిస్తాయి. పైగా మ్యాథ్స్ రంగాల్లో ఎంచుకున్న వారికి మంచి మార్కులు గుర్తింపు పొందడానికి ఇది అనుకూలమైన కాలము. కళ్యాణానికి సంబంధించి ఎదురు చూస్తున్న వారు ఇంతకు ముందు వచ్చిన సంబంధాలు మరలా తిరిగి వచ్చి మీ యొక్క వివాహానికి సంబంధించిన శుభవార్తలు వినడానికి అవకాశం కలదు. అదేవిధంగా శత్రుక్షయం జరగబోతుంది. ఇన్నాళ్ళు ఎవరైతే మిమ్మల్ని తప్పుగా అనుకున్నారో వారి తప్పు తెలుసుకొని మీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పడానికి ఇది అనుకూలమైన కాలం. అందుకోసం మీరు సిద్ధంగా ఉండండి. మీకు ఎటువంటి మచ్చ లేని మనుషులుగా, ఎటువంటి సమస్యలు లేని జీవితాన్ని పొందడానికి ఇది అద్భుతమైన సమయము. ప్రత్యేకంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహ సంచార ఫలితంగా మానసిక చింతనకు మాత్రం ఏదో ఒక కారణం ఎదురవుతూనే ఉంటుంది. ప్రత్యేకంగా ప్రతి పనిలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. ఈ యొక్క రాశి వారికి సంబంధించిన గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్య సంచరిస్తున్న కారణంగా ప్రతి పనిని ఆలస్యంగా శుభఫలితాలుగా పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి మాతృవర్గ రీత్యా శుభం చేకూరుతుంది. తల్లిగారితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకండి. తల్లిగారితో నడుచుకునే విధానంలో తల్లిగారి ఆశీస్సులు మీ భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలకు ఎంతో దోహదపడుతుంది. కాబట్టి మొత్తం మీద ఈ యొక్క మకర రాశి జాతకులకు చతుర్థ స్థానంలో సంచరిస్తున్న రవి బుధుల కారణంగా సూర్య నమస్కారము, విష్ణు సహస్రనామ పారాయణతో పాటు అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది. కాబట్టి మంగళవారం నాడు ఎరుపు వర్ణంలో ఉన్న గణపతిని ఆరాధించాలి. గురువు గారు మాకు ఎరుపు వర్ణంలో ఉన్న గణపతి అనుకూలంగా లేదు, లేదా ఏ విధంగా తెలుసుకోవాలని మీకు సందేహం ఉన్నట్లయితే తెల్ల జిల్లేడు గణపతిని మనకు పూజా సామాగ్రిలో దొరుకుతుందమ్మా, అది ఒకటి తెచ్చుకొని దానికి సింధూరంతో లేపనం చేసి స్వామివారిని ఎరుపు వర్ణంలో ఉన్న గణపతిగా భావించి ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం గనక పఠిస్తూ ఉన్నట్లయితే సమస్త దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు తొలగిపోయి ఆనందకరమైన జీవితాన్ని అష్టైశ్వర్యాలతో పొందడానికి చక్కని అవకాశం లభిస్తుంది. కాబట్టి తెలుసుకున్న విధానాన్ని అనుసరించండి. ఆనందకరమైన జీవితంలో వర్ధిల్లండి. శుభస్య శీఘ్రం. కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్న వ్యయాధిపతి 2వ స్థానంలో సంచరిస్తున్నారు. మాట కఠినంగా ఉంటుంది. ఖచ్చితమైన నిర్ణయాల వల్ల మీరు చేపట్టిన పనుల్లో కొంత మిశ్రమ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా లగ్నంలో రాహువు, సప్తమంలో కేతుగ్రహ సంచార ఫలితంగా ప్రతి గ్రహాలు రాహుకేతుల మధ్య సంచరిస్తున్న కారణంగా ప్రతి పనిని ఆలస్యంగా విజయ ఫలితాలు పొందుతారు. ప్రతి పనిలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించండి. వాదోపవాదనలు పనికిరావన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మాట్లాడే సందర్భాలలో జీవిత భాగస్వామిగా మీదే పైచేయి అవుతుంది. అయినప్పటికీ సమస్యలను
పెద్దవి కాకుండా ఉండాలి అంటే ఒకరు సంయమనం పాటించాలి. కాబట్టి కొన్ని సందర్భాలలో కొంచెం తగ్గి ప్రవర్తించడం ఎంతో ఉత్తమము. ప్రత్యేకంగా పంచమ స్థానంలో ద్వితీయ లాభాధిపతి సంచరిస్తున్న కారణంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి ఉద్యోగ లాభము, ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పొందడానికి అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చతుర్థ స్థానంలో శుక్రగ్రహ సంచార ఫలితంగా సినిమా కళారంగాల్లో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కళాకారులకు చక్కని అవకాశాలతో పాటు ఉన్నతమైన గుర్తింపు లభిస్తుంది. ప్రత్యేకంగా ధనస్థానంలో సంచరిస్తున్న శని భగవంతుడు కుజగ్రహ సంచార ఫలితంగా ప్రతి పనిలో కూడా ఖచ్చితంగా మాట్లాడే మీ యొక్క వ్యవహార శైలిని మార్చుకోవడం తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. తోడబుట్టిన వారి సలహాలు, సంప్రదింపులు తీసుకోండి. చతుర్థంలో శుక్రగ్రహ సంచార ఫలితంగా విద్యార్థులకు వారి యొక్క విద్యతో పాటు వారిలో ఉన్న నైపుణ్యం ఒక ప్రత్యేకతగా గుర్తింపు పొందడానికి ఇది అనుకూలమైన కాలం. కాబట్టి అది సింగింగ్ కానీ, డ్రాయింగ్ కానీ, డాన్సింగ్ కానీ ఏదున్నా ఈ సమయంలో చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని అందించడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి. పంచమ స్థానంలో సంచరిస్తున్న గురుగ్రహ సంచార ఫలితంగా ముఖ్యమైన విషయాలలో శుభవార్తలుగా వింటారు. ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. మొత్తం మీద ఈ రాశి వారికి రాహుకేతుల మధ్య గ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ప్రతినిత్యము కాలభైరవ అష్టకాన్ని స్మరణ చేయడము, అదేవిధంగా రాహుకేతులకు సంబంధించి ఓం రాహవే నమః, ఓం కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము 21 సార్లు స్మరించడము, ప్రత్యేకంగా సుదర్శన మంత్రం ఓం నమో మహాసుదర్శనాయ మహాచక్రరాజాయ దగద్ధగిత ధరాధరంతర జ్వల ప్రజ్వల దుష్ట దానవ భయంకర భూచర కేచర నిశాచర అంతరిక్షచర కాలసర్పకాన్ స్వాహ. ఈ యొక్క మంత్రాన్ని ప్రతినిత్యము ఎవరైతే చదువుతూ ఉంటారో వారికి, వారి కుటుంబానికి సంబంధించి వంశపారంపర్యంగా ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలు తొలగిపోయి ఆనందకరమైన జీవితంలో వర్ధిల్లడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి. కాబట్టి తెలుసుకున్న ప్రతి ఒక్క విషయాన్ని ఆచరించే ప్రయత్నం చేసి ఆనందకరమైన జీవితంలో వర్ధిల్లండి. శుభస్య శీఘ్రం. మీనరాశి. ఈ యొక్క మీనరాశి జాతకులకు ప్రస్తుత కాలంలో విశేషమైన శుభ ఫలితాలతో పాటు వీరు తీసుకునే నిర్ణయాలన్నీ అనుకూలిస్తాయి. లగ్నంలో శని భగవంతుడు, కుజుడు ఉన్నారు అంటే ప్రతి పనిని చాలా మొండిగా వ్యవహరించి మరీ సాధిస్తారు. ఏ పనైనా సరే కార్యసాధకులుగా ప్రస్తుతం గుర్తింపు పొందడానికి చక్కని సమయంగా చెప్పడం జరుగుతుంది. వ్యయ స్థానంలో రాహుగ్రహ సంచార ఫలితంగా కులదేవతా దర్శనం వీరు చేపట్టిన ప్రతి పనులకు శుభ ఫలితాలను అందిస్తుంది అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. దూర ప్రాంత సందర్శనము, విదేశీయాన యోగము, పుణ్యనదీ స్నాన ఫలితం ప్రస్తుతం ఈ యొక్క రాశి వారు పొందబోతున్నారు. ప్రతి పనిని చాలా తెలివిగా వ్యవహరించి మీ యొక్క తెలివితేటలే విజయానికి కారణమైన సత్యాన్ని తెలుసుకోవడానికి ఇది అత్యద్భుతమైన కాలం. ధనస్థానంలో రవి బుధులు కలవడం వల్ల బుధాదిత్య యోగ ఫలితాన్ని పొందుతారు. నేత్ర సంబంధమైన సమస్యలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడండి. తృతీయ స్థానంలో శుక్రగ్రహ సంచార ఫలితంగా తోడబుట్టిన వారి యొక్క సలహా మేరకు తీసుకునే ప్రతి ఒక్క ఆలోచన శుభ ఫలితాలను ఇస్తుంది. స్త్రీ మూలక లాభాలు పొందుతారు. విద్యార్థులకు చక్కని విద్యావకాశము, ఉన్నతమైన గుర్తింపు, మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. పోటీ పరీక్షల్లో మంచిగా రాణించేందుకు ఇది అత్యద్భుతమైన సమయం. ఎవరినైతే మంచిగా నమ్ముతారో వారి వైపు నుంచి చెడు ఎదురవ్వడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా మసలుకోండి. మీకు సంబంధం లేని విషయాల్లో సంయమనం పాటించడం తప్పనిసరి. ఆరోగ్యరీత్యా కానీ, మానసికంగా కానీ తల్లిగారి ఆరోగ్యం విషయం పట్ల కొంత శ్రద్ధ వహించాలి. కోపతాపాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ప్రత్యేకంగా ఈ యొక్క రాశి వారికి రాహుకేతుల మధ్య గ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఈశ్వరుణ్ణి ఆవుపాలతో అభిషేకించడము, ప్రత్యేకంగా సోమవారం నాడు నువ్వులతో స్వామివారిని అభిషేకిస్తూ ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః మంత్రం మరొకసారి ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః అనే మంత్రంతో ఈశ్వరుణ్ణి నువ్వులతోటి గనక అభిషేకించినట్లయితే మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. సంపూర్ణమైన ఆరోగ్యము, ఉన్నతమైన విద్య, ఉద్యోగ జీవితాల్లో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు.
మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని పొందడానికి ఇది అత్యద్భుతమైన సమయంగా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి చంద్రుడికి ప్రత్యేక దేవతైన పరమేశ్వరుణ్ణి, రాహువుకి ప్రత్యేక దేవతైన దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించడము, ప్రతిరోజు ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము స్మరణ చేసి వారి యొక్క జీవితానికి సంబంధించిన అంశాలను గనక ప్రారంభించినట్లయితే అనేక రకాల శుభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుసుకున్న ప్రతి ఒక్క విషయాన్ని ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో వర్ధిల్లండి. శుభస్య శీఘ్రం.